పరిశ్రమ నుండి బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులు రావడం బాలీవుడ్ పరిశ్రమనే కాదు, దేశంలోని ఇతర సినీ పరిశ్రమలన్నింటినీ ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ పరిశ్రమ నుండి ఇంత పెద్ద హిట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇటీవల విడుదలైన మరో తెలుగు మూవీ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన డీజే దువ్వాడ జగన్నాథం. ఈ మూవీ కూడా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన ట్యూబ్లైట్ మూవీకి యూఎస్ఏలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనిస్తోంది. దీంతో పలువురు క్రిటిక్స్ బాలీవుడ్ పరిశ్రమకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న బాహుబలి 2, ఇప్పుడు దువ్వాడ జగన్నాథం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చిత్రాలు భారీ నంబర్స్ నమోదు చేస్తున్నాయి. డియర్ బాలీవుడ్, ఇకపైన నిద్రలేవాలి అంటూ ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. డీజే మూవీ తొలి రోజు యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించింది. ఫస్ట్ డే సాయంత్రం 5 గంటలలోపే 3.39 కోట్ల వసూళ్లను సాధించింది. అదే రోజు విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ ట్యూబ్లైట్ కూడా ఎన్ని వసూలు సాధించలేదు. యూఎస్ఏ బాక్సాఫీస్ ఇండియన్ మూవీస్ ఓపెనింగ్ డే కలెక్షన్ల విషయంలో డీజే దువ్వాడ జగన్నాథం 11వ స్థానంలో ఉండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ 16వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరంలో విడుదలైన ఇండియన్ సినిమాల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో బాహుబలి 2 టాప్ పొజిషన్లో ఉంది. ఈ చిత్రం తొలి రోజు 41 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.